యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మరొక రోజు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన 4 రోజులు కూడా బైబిల్ స్టడీ ద్వారా న్యాయాధిపతుల గ్రంథములో నుండి న్యాయాధిపతుల గురించి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు 5వ రోజు బైబిల్ స్టడీ కార్యక్రమంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన న్యాయాధిపతి అయిన గిద్యోనును గురించి మనం నేర్చుకునే ముందు అతడు న్యాయాధిపతి కాకముందున్న పరిస్థితులను కూడా కాస్త మనం అధ్యయనం చేయడం మనకి ఆశీర్వాదకరమని భావించి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని ఈ దినమందు బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన న్యాయాధిపతురాలైన దెబోరా నాయకత్వంలో 40 సంవత్సరాలు ప్రజలందరూ చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతతగా వారి జీవితాలను కొనసాగించారు. దెబోరా నాయకత్వం అనంతరం దెబోరా చనిపోయిన తదుపరి ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి వారు దోషులైనందున 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. అంతేకాదండి, 2వ వచనంలో మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయును కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోను, వాగులోను, గుహలోను, దుర్గములను తాముకు సిద్ధపరుచుకునిరి. అంటే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానుల ఎదుట నిలవలేక పారిపోయి కొండల్లోను, వాగుల్లోను, గుహల్లోను తమకు నివాసాలను ఏర్పాటు చేసుకుని రహస్యమైన జీవితాలను వారు జీవిస్తూ ఉన్నారు. 3వ వచనంలో ఇశ్రాయేలులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున ఉండు వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండెంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని గాని, ఎద్దుని గాని, గాడిదని గాని, జీవన సాధనమైన మరిదేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారున వారి ఒంటినను లెక్కలేకయుండెను. ఇశ్రాయేలు ప్రజల విత్తనాలు విత్తిన తర్వాత చేతికి పంటొచ్చుతుంది అనే సందర్భంలో శత్రువులు అనబడిన వారు ఇశ్రాయేలుల యొక్క భూ పంటను పాడు చేసి వారి దగ్గరున్న ఎద్దుని, గాడిదను, వారి జీవనానికి సంబంధించిన ప్రతి దానిని వారి ఎదుట ఉండనీయకుండా వారి జీవనాన్ని కూడా శత్రువులు అనబడిన వారు పాడు చేశారు. ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి ఎలా వచ్చిందంటే 6వ వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలు మిక్కిలి హీన దశకు వచ్చేసారు. అంటే చాలా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వచ్చేసారు. తినడానికి ఆహారము లేని పరిస్థితికి వారు వచ్చేసారు. వారు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మిక్కిలి హీన దిశకు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారి దగ్గరకు ఒక ప్రవక్తను పంపాడు. ప్రవక్త వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆ ప్రవక్త అంటే 8వ వచనంలో యెహోవా ఇశ్రాయేలుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాను. అతడు వారితో ఇలాగు ప్రకటించాను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకుని వచ్చితిని.
ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. ప్రవక్త వచ్చి చెప్తున్న మాట, మీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ దేశము నుండి మిమ్మల్ని విడిపించి మీ శత్రువులు అనబడిన వారు మీ ఎదుట ఉండకుండా వారిని తోలివేసి మీ ఎడల అనేకమైన కార్యములు చేసిన దేవుణ్ణి నేనే అని ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించడానికి, వారు విత్తిన విత్తనాలు లేదా వారి భూపంటను శత్రువులు అనబడిన వారు పాడు చేసినప్పటికీ, వారి జీవనమంతా కూడా పాడైపోయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు వారిని అంత మిక్కిలిహీన దశకి తీసుకొచ్చాడు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అంత దారుణమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటంటే 10వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడిన మాట, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని నేను మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే చెప్పాడు, మీరు అమోరీయుల దేశములో నివసిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడున్న పరిస్థితులకి భయపడకండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా దేవుడు దేనికైతే భయపడొద్దని చెప్పాడో దానికి వారు భయపడ్డారు. దానికి వారు భయపడ్డానికి కారణం ఏంటంటే, వారి దృష్టిలో దేవుడి కంటే ఆ పరిస్థితి చాలా గొప్పగా అనిపించింది. వారికి వచ్చిన ఇబ్బందే గొప్పది అనిపించింది. ఉదాహరణకు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకొచ్చిన బలహీనతలు దేవుని కంటే గొప్పగా కనిపిస్తాయి. మనకొచ్చిన కష్టాలు దేవుని కంటే గొప్పగా కనిపిస్తాయి. మనకొచ్చిన శోధనలు దేవుని కంటే గొప్పగా అనిపిస్తాయి. మనకొచ్చిన ఇబ్బందులు దేవుని కంటే గొప్పగా అనిపిస్తాయి. బైబిల్ సెలవిస్తున్న మాట, నీ దేవుడైన యెహోవా కంటే, నీవు నమ్ముకున్న దేవుని కంటే నీ పరిస్థితి గొప్పది కాదు. నీవు నమ్ముకున్న దేవుని కంటే నీకొచ్చిన బలహీనత గొప్పది కాదు. నువ్వు నమ్ముకున్న దేవుని కంటే నీకొచ్చిన కష్టాలు గొప్పవి కావు. కానీ కొన్నిసార్లు మనకొచ్చిన కష్టాలను, మనకొచ్చిన ఇబ్బందులను దేవుని కంటే గొప్పవిగా మనం భావిస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మిద్యానీయుల చేతిలో వారంత దౌర్భాగ్యకరమైన హీనకరమైన పరిస్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు భయపడొద్దని చెప్పిన మాటను వారు లెక్క చేయకుండా భయపడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారులారా, దేవుడు కూడా మీకు చెప్తున్న మాట, భయపడకండి. మీకు వచ్చిన బలహీనతను బట్టి భయపడకండి, మీకు వచ్చిన కష్టాన్ని బట్టి భయపడకండి, మీకు వచ్చిన శ్రమను బట్టి భయపడకండి, మీకు వచ్చిన ఇబ్బందిని బట్టి భయపడకండి, మీకున్న రుణ సంబంధమైన అప్పుల భారాన్ని బట్టి భయపడకండి. ప్రభువుని నమ్మండి. నీ దేవుడు గొప్పవాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు అన్న విషయాన్ని విశ్వసించండి. ఒక అద్భుతమైన మాట ఇలా రాయబడిందండి, దేవుడు 5 దినములలో ఈ సృష్టిని తన నోటి మాట చేత కలిగించాడు. ఆకాశం కలుగుగా కంటే కలిగింది, భూమి కలుగుగా కంటే కలిగింది, సముద్రాలు కలుగుగా కంటే కలిగాయి, జీవరాశులు కలుగుగా కంటే కలిగాయి, పగటిని ఏలుటకు సూర్యుడు కలుగుగా కంటే కలిగాడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు కలుగుగా కంటే చంద్రుడు కలిగాడు. నోటి మాట చేత ఈ సృష్టిని సృజించిన గొప్ప దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా? నీ బలహీనతను తీసివేయలేడా? నీ కష్టాన్ని తొలగించలేడా? నీ శోధన నీ నుండి దూరపరచలేడా? నీ హృదయ వాంఛలను ఆయన తీర్చలేడా? చేయగలడు ఆయన. ఆ సామర్థ్యము దేవుల్లో ఉంది. దేవుడు చేసేంత వరకు కూడా ఓపికతో ఉండండి. దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు దేవుని వైపే చూడండి. ఈరోజు నేను ప్రార్థన చేశాను, సాయంత్రానికి దేవుడు నాకు సమాధానం చేయాలని అనుకోకండి. కొన్నిసార్లు మన ప్రార్థనలకు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు సమాధానం ఆలస్యం కావచ్చు. వెంటనే వచ్చిందని దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆలస్యమైంది కదా నా ప్రార్థన దేవుడు వినలేదు అని అనుకోకండి. ఆలస్యం వెనక కూడా దేవుని చిత్తం ఒకటి ఉంటుందని దాన్ని గ్రహించగలగాలి. ఆలస్యమైందంటే దాని వెనక దేవుని ఆశీర్వాదం చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆలస్యం అవుతుందని కంగారు పడకండి, ఆలస్యం అవుతుందని అపనమ్మకం పెట్టుకోకండి, ఆలస్యం అవుతుంది కానీ దాన్ని దేవుణ్ణి విడిచిపెట్టేయకండి. దేవుణ్ణి నమ్మండి,
ఆయన గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీన దశకు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు దేవుని కంటే వారి పరిస్థితులు గొప్పవి అని భావించారు. దేవుని కంటే అక్కడున్న వాటివి గొప్పవిగా వారు చూసుకున్నారు. మన జీవితాల్లో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వండి. ఒకవేళ దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు దేనికి ఇచ్చినా, లేదా దేవుని కంటే నువ్వు దేన్ని గొప్పది అనిపించుకున్నా, దేవుడు గొప్పవాడు అని తనకు తాను నిరూపించుకుంటాడు. జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో వారు నివసిస్తున్నప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు దేవుని కంటే గొప్పవి అని భావించారు. అందుకని దేవుడైన యెహోవా తన్ను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు. బాబు, మీరు చూస్తున్న పరిస్థితుల కంటే, మీకున్న అక్కడున్న ఇబ్బందుల కంటే, మీ కష్టాల కంటే నేను గొప్పవాణ్ణి అని దేవుడు తనకు తాను అక్కడ నిరూపించుకోగలిగాడు. కాబట్టి ప్రియులారా, మీ పరిస్థితులు, మీ బలహీనతలు, మీ కష్టాలు, మీ ఇబ్బందులు దేవుని కంటే గొప్పవి అని భావించొద్దు. దేవుడే గొప్పవాడు అన్న సత్యాన్ని గుర్తెరగండి. బైబిల్ చెప్తున్న మాట, లోకములో ఉన్న వాటి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో నాలో ఉన్నవాడు యేసు. ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. కానీ గొప్పవాడైన దేవుణ్ణి మర్చిపోకండి. గొప్పవాడైన దేవుణ్ణి కింద పెట్టకండి. గొప్పవాడైన దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. చరిత్రలో ఒక అద్భుతమైన వాస్తవికంగా జరిగిన సంఘటన ఈ విధంగా రాయబడింది. ఒకరోజు ఒక వ్యక్తి ఒక బైబిల్ పట్టుకుని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్ళిన వ్యక్తి బైబిల్ని నమ్మడు. వెళ్ళగానే ఆ వ్యక్తి అడిగాడు, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి చెప్పిన సమాధానం, అయ్యా, నా చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం అండి, బైబిల్ అండి అని చెప్పాడు. ఒకసారి నీ బైబిల్ అని చెప్పి ఆ బైబిల్ని తన టేబుల్ మీద పెట్టి తన దగ్గర ఉన్న అనేకమైన పుస్తకాలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చాడు. పేర్చిన తర్వాత ఈ పక్కన పెట్టిన బైబిల్ని తీసుకొచ్చి ఆ పుస్తకాలన్నిటికంటే కింద పెట్టాడు, అట్టడుగున పెట్టాడు, కనపడకుండా పెట్టాడు. కింద పెట్టి ఆ బైబిల్ పట్టుకొచ్చిన వ్యక్తిని విధంగా అంటున్నాడు, చూసావా, నీ బైబిల్ బాగా కింద ఉన్నది, ఎవరికి కనబడదో, ఆ బైబిల్ దేనికి పనికిరాదు అని కొన్ని మాటలు దూషణపూరితంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ బైబిల్ పట్టుకొచ్చిన వ్యక్తి అన్నాడు, అయ్యా, ఒకసారి నా బైబిల్ మీరు ఇలా ఇస్తారా అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ బైబిల్ ఇలా తీస్తున్నప్పుడు పుస్తకాలన్నీ కింద పడిపోయినాయి. అప్పుడు ఆ బైబిల్ పట్టుకొచ్చిన వ్యక్తి ఆ వ్యక్తితో అంటున్నాడు, అయ్యా, చూసారా, నా బైబిల్ తీయగానే పైన మీరు పెట్టిన పుస్తకాలన్నీ కూడా ఏమయ్యాయి, కింద పడ్డాయి. అంటే పైనున్న పుస్తకాలన్నిటికీ ఆధారం ఏంటో తెలుసా, నా బైబిల్. నా పరిశుద్ధ గ్రంథం అనేది కింద లేకపోతే పైనున్నవన్నీ కూడా పడిపోతాయండి, దీనికి పనిచేయండి అని అన్నాడు. ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ పుస్తకాలన్నీ సర్ది ఈసారి ఏం చేశాడు తెలుసా, ఈ బైబిల్ని తీసుకొచ్చి అన్నిటికంటే పైన పెట్టాడు. పైన పెట్టాంటున్నమాట, ఇందాక కింద పెడితే అన్నిటికీ ఆధారం అని చెప్పావు, నీ బైబిల్ తీస్తే అన్నిటికీ తీస్తే అన్నీ పడిపోతాయి అన్నావు, ఇప్పుడు పైన పెట్టాను, ఇప్పుడేం చెప్తావు అన్నాడు. అప్పుడు ఆ బైబిల్ పట్టుకొచ్చిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా, చాలా సంతోషం, ఇప్పటికైనా మీరు నమ్మారు, అన్ని గ్రంథాల కంటే నా పరిశుద్ధ గ్రంథం గొప్పదని మీరు భావించారు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పైన పెట్టారయ్యా అన్నాడు. ఆ వ్యక్తికి ఇంకేం చేయాలి అర్థం కావడం లేదు. వెంటనే మరలా బైబిల్ తీసి కింద పడితే ఆధారం అంటున్నాడు, పైన పడితేనేమో గొప్ప పుస్తకం అంటున్నాడని ఈసారి మధ్యలో పెట్టాడు. మధ్యలో పెట్టి అడుగుతున్నాడు, చూసావా, ఇందాక కింద పెడితే అలాగన్నావు, పైన పడితే అలాగన్నావు, ఈసారి మధ్యలో పెట్టాను, ఇప్పుడు ఏం చెప్తావు సమాధానం అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నిజమేనయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది లేకపోతే ఈరోజు మనకు ఒక సంవత్సరం అంటూ తెలియదు, ఒక రోజు అంటూ తెలియదయ్యా. ఈ రోజున సంవత్సరాలు కొలవబడుతున్నాయంట. ఈరోజు 2020, ఈరోజు ఏప్రిల్ నెల, పలానా డేటు, పలానా రోజు అని మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణం పరిశుద్ధ గ్రంథమేనయ్యా. అందుకనే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అన్నారయ్యా, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అన్నారయ్యా. కాబట్టి నా బైబిల్ అన్నిటికీ ఆధారం కాబట్టి, నా బైబిల్ అన్నిటికీ కావలసింది కాబట్టి, అది లేకపోతే ఇవేమీ లేవు కాబట్టి దాన్ని సెంటర్లో పెట్టారు. అంటే అన్నిటికీ అది కేంద్ర బిందువు అయ్యా అని చెప్పాడంట. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడండి. ఆ దేవుణ్ణి ఎడల నిర్లక్ష్యంగా ఉండకండి. ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్మడానికి, నమ్మి ఆయన యందు మీరు విశ్వసించడానికి ప్రయత్నిస్తారు కదా, అలా మీరు ప్రయత్నిస్తారు అని నేను నమ్ముతున్నాను. ఇదే అధ్యాయంలో నుండి మరొక భాగంలోకి వెళ్తున్నాను. 11వ అధ్యాయం నుండి చదివితే, 11వ వచనం నుండి చదివితే, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకు భయపడి ఎక్కడికక్కడ వారు చల్లా చెదిరిపోయారు.
ఆ సమయంలో 11వ వచనంలో 2వ భాగం, యాహూషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తి కనబడుతున్నాడండి. అతని పేరు గిద్యోను. పరిశుద్ధ గ్రంథంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క జీవితం చాలా మందికి నిదర్శనం, లేదా చాలా మంది జీవితాల గిద్యోనులాగానే ఉంటాయి. గిద్యోను శత్రువులకు భయపడి గానుగు చాటున పిరికొడుగా దాక్కున్నాడు. పిరికొడుగా దాక్కున్న గిద్యోను దగ్గరికి దేవదూత వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. వాస్తవంగా గిద్యోనుని దేవదూత ఏమని పిలవాలి? పిరికోడైన వాడా, పిరికితనంతో దాక్కున్నవాడా అని పిలవాలి. కానీ ఏమని పిలుస్తుందో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ గానుగ చాటు దాకోకు, బయటికి రా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దేవదూత గిద్యోనుతో మాట్లాడుతుంది. అప్పుడు గిద్యోను అడుగుతున్న ప్రశ్నలు చాలా అద్భుతమైన ప్రశ్నలు వేశాడండి. ఏం వేశాడంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని అంటున్నాం, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎలా సంభవించాయి? మా శత్రువులు అనబడిన వారు మాపై దాడి చేశారు. మా శత్రువులు మా జీవనానికి సంబంధించిన ప్రతిదాన్ని వాళ్ళు నాశనం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పట్టారు. ఇంకా మాకు దేవుడు తోడుగా ఉన్నాడని అంటావేంటి? గిద్యోను దేవదూతని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం చదివితే 12వ వచనంలో మాట రాయబడింది, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి మాకెట్లా వస్తుంది అని అడుగుతూ ఇంకా అంటున్నాడు గిద్యోను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను? దేవదూతతో గిద్యోనుతో అంటున్న మాట, అయ్యా, చిన్నతనం నుండి దేవదూత, మా పితరులు అనబడిన వారు దేవుడు చేసిన కార్యాలను ఎంతో ఉన్నతంగా మాకు చెప్పారు. ఆ కార్యాలన్నీ ఏమయ్యాయి? తర్వాత అంటున్న మాట, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించునని అతనితో చెప్పాను. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని దేవుడు మిద్యానుల చేతికి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాడు? ఎందుకు దేవుడు మిద్యానులను విడిచిపెట్టాడంటే, దేవుడు చెప్పిన మాట వారు సరిగ్గా వినలేదు. ఏం వినలేదు? దేవుడు భయపడొద్దు అన్నాడు, వారు భయపడ్డారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అప్పుడు గిద్యోనుతో దేవదూత అంటున్న మాట 14వ వచనం, యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడిని నేనే. పిరికోడైన గిద్యోను, లెగు, బలం తెచ్చుకో, ధైర్యంగా ముందుకు వెళ్ళు, నిన్ను పంపుతున్న వాడిని నేనే. ఎంత అద్భుతమైన మాట అండి. పిరికోడుగా గానుగు చాటున దాక్కున్న గిద్యోనుతో దేవదూత అంటున్న మాట, నిన్ను దేవుడు పంపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, తిరిగి మరలా వాళ్ళకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు తన కార్యాన్ని వెల్లడిపరచడానికి. గిద్యోను, దేవుడు నిన్ను పంపిస్తున్నాడు, నిన్ను పంపినవాడు దేవుడు, లేచి బలం తెచ్చుకుని వెళ్ళు అని గానుగు చాటున పిరికోళ్లాగా దాక్కున్న గిద్యోనుతో దేవదూతలు ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు చెప్తున్నప్పటికి కూడా గిద్యోనుకి ఎక్కడో మనసులో ఏదో ఒక చిన్న అనుమానం. ఆ అనుమానంతో గిద్యోను అంటాడు, ఒకవేళ దేవుడు నిజంగా నన్ను పంపిస్తున్నాడు అని అంటే నాకు ఒక సూచన కనపరచుము. 17వ వచనంలో, అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడు చున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు నాకు ఒక సూచన. అంటే గిద్యోను, దేవుడు నన్ను పంపిస్తున్నాడు అనడానికి నాకు ఒక ప్రూఫ్ కావాలి, నాకు ఒక ఆధారం కావాలంటున్నాడు. నిజమేనండి, దేవుడు ఏ సేవకుడిని ఎక్కడికి పంపించినా దానికంటూ ఒక ఆధారం, ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఈ రోజున సేవ చేస్తున్న సేవకులు ఆధారం లేకుండా చేయకూడదు. దేవుడు ఒక దర్శనంతో మిమ్మల్ని సేవకు పంపించాలి. ఇవేమయ్యా నువ్వు సేవకు ఎలా వచ్చావు అని అంటే, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడండి, ప్రూఫ్. ఒకవేళ సేవకు నువ్వు వచ్చావు, ఎలా వచ్చావు, నీకు ఆధారం ఏంటయ్యా అంటే, దేవుడు నన్ను తన సేవకుడు ద్వారా సేవకు రమ్మని పిలిచాడండి. ఒక ఆధారం ఉంటూ ఉండాలి. ఆధారం లేని సేవ చేయకండి.
దేవుణ్ణి అడగాలి, ప్రభు నాకు ఒక ప్రూఫ్ కావాలి, నీ సేవ చేయమంటున్నావు, నీ పని చేయమంటున్నావు, నాకు ఒక ఆధారం కావాలి. ఆధారం లేనివాడు కాదండి మన దేవుడు, ఆధారం ఉన్నవాడైనా. నేను భారతదేశానికి సంబంధించిన వాడిని అని చెప్పడానికి నాకు ఎలాగైతే ఆధారం ఉంటుందో, దేవుడు మనల్ని పంపిస్తాడు అనడానికి కూడా దేవుడు మనకు ఒక ఆధారాన్ని చూపించేవాడు. గిద్యోను అడుగుతున్నాడు, ప్రభా నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళతాక రెడీగా ఉన్నాను, నాకంటూ ఒక ప్రూఫ్ కావాలని. దేవుడు తనకు ఒక ఆధారాన్ని చూపించాడు. నేను పంపించుచున్న వాడిని నేనే అని దేవుడు తన్ను తాను ఆధారంతో గిద్యోనుకు బయలుపరుచుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? 24వ వచనంలో అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ఎప్పుడైతే దేవుడు గిద్యోనుకు ఆధారం చూపించాడో, ఆ ఆధారం చూసిన గిద్యోను ఆ స్థలంలో ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరు అంటే యెహోవే సమాధానకర్త అని. వాస్తవంగా గుర్తుపెట్టాలంటే దేవుడు గిద్యోను యెహోవయే సమాధానకర్త అని పేరు ఎందుకు పెట్టాడంటే, అప్పటి వరకు కూడా గిద్యోనులో సమాధానం లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని గిద్యోనుకు, సమాధానం లేని గిద్యోనుకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న వారులారా, గిద్యోనుకు దేవుడు ఎలాగైతే పిరికితనంతో ఉన్న గిద్యోన్ని బలపరిచి గిద్యోను దేవుడు తన పరికొరకు ఎలాగైతే ధైర్యవంతుడిగా నిలబెట్టాడు, ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనలను కూడా ఎంచి దినాల్లో ఆయన కొరకు ఒక పాత్రలుగా వాడుకోవాలనుకుంటున్నాడు. సో దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నప్పుడు గిద్యోను దేవుడు ఎలాగైతే అడిగాడో, అయ్యా నాకు ఒక ఆధారం కావాలని, మన జీవితాల్లో కూడా ఆధారము చూపించగలిగిన దేవుడిని మనం నమ్ముకున్నాం కాబట్టి ప్రభుని అడగాలి, ఆధారం నాకు కావాలి తండ్రి అని. ఆధారాన్ని పొందుకున్న గిద్యోను దానికి సమాధానకర్త అని పేరు పెట్టాడు. మన జీవితాల్లో కూడా దేవుడు సమాధానాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు అందించాలి. ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలుల యొక్క పరిస్థితిని గురించి, గిద్యోనును దేవుడు ఎట్లా బలపరుచుకున్నాడో, ఎలా నిలబెట్టుకున్నాడో, ఎలా పిలుచుకున్నాడో, ఆ పిలుపుని గురించి మనం నేర్చుకున్నాం. మరలా దేవుని చిత్తమైతే రేపటి దినమందు గానుగు చాటున దాక్కున్న గిద్యోను ఎలా ముందుకొచ్చిన గిద్యోను ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపాడు, ఆత్మస్థైర్యం నింపిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎట్లా రక్షణ విమోచన కలిగించాడో రేపటి దినమందు బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రతిదినము బైబిల్ స్టడీ ద్వారా నీ పరిశుద్ధ గ్రంథములో నుండి ఎన్నో మాటలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈరోజు ఇశ్రాయేలుల యొక్క పరిస్థితి గురించి మాతో మాట్లాడారు. వారి జీవితాల్లో మిక్కిలి హీన దిశకు వెళ్ళడానికి కారణం, అయ్యా నీకంటే వారి పరిస్థితి గొప్పది అని భావించారు, నీకంటే వారి బలహీనతలు గొప్పవి అని భావించారు. ఈ రోజున మా జీవితాల్లో కూడా నీకంటే గొప్పగా, మా సమస్యలే గొప్పగా ఉన్నవని మేము భావిస్తున్నామేమో. అలా మేము భావించకుండా, అయ్యా నీవు గొప్పవాడువు కాబట్టి, లోకంలో ఉన్న వాటి కంటే మాలో ఉన్న నీవు గొప్పవాడువు కాబట్టి, ఆ విధంగా మేము గుర్తెరిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. గానుకు చాటున పిరుకుళ్లాగా దాక్కున్న గిద్యోన్ని లేచి ముందుకురా, నేను నిన్ను వాడుకోబోతున్నానని నిలబెట్టుకుని మీరు వాడుకున్నారు. ఈ రోజున మా పరిస్థితులు మాకు భయో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఏం చేయాలో తోచని అయోమయకరమైన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి. మమ్మల్ని కూడా ధైర్యపరచండి. గిద్యోనును ధైర్యపరిచిన తండ్రి, గిద్యోనును వాడుకున్న తండ్రి, మా జీవితాల్లో మమ్మల్ని కూడా మీరు గొప్పగా వాడుకోమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.